ఓజీ ఎలా అనిపించిందనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. అసలు ఓజీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఇట్టు కొట్టిందో ఇప్పుడు ఓజీ కూడా దానికి మించి ఇట్టు కొడుతుంది. అందులో ఉన్న బీజిఎమ్స్, అందులో ఉన్న మ్యూజిక్స్, అందులో ఫైట్స్ అసలు చాలా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఇంత చక్కగా చూపించారు మన సుజిత్ గారు. ఏంటంటే ఎలివేషన్స్ అని చాలా బాగున్నాయి మూవీలో, ఫైట్స్ కానీ అండ్ సస్పెన్సెస్ కానీ. ఇందులో చెప్పాలి అంటే పాత విలన్స్ అందరినీ తీసుకొచ్చారు. ఇమ్రాన్ హష్మిన్ గారు విలన్ రోల్ చేయడం చాలా అంటే చాలా బాగుంది. అతను 6 ప్యాక్ చూపించారు అంటే వేరే లెవెల్ యాక్టింగ్, చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు ఛత్రపతి సినిమాలో ఉంటారు చూడు, అతను షిండే, అతను కూడా ఉన్నారు ఇందులో. పెద్ద పెద్ద ఓల్డ్ యాక్టర్స్, హిందీ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. చెప్తున్నాను కదా, ఈ సినిమా మాత్రం అయితే సినిమా చూసినప్పటి నుంచి గూస్ బంప్స్, థియేటర్ మొత్తం హల్చల్. దసరా పండుగ ఇంకా స్టార్ట్ అయిందో లేదో కానీ ఈ రోజు మాత్రం ఆడియన్స్ మాత్రం ఓజీ సినిమా ఒక పండుగలాగా ఉంది. మొత్తం వాతావరణం అంతా. సుజిత్ అంత హైప్ ఇచ్చాడు కదా, మూవీలో హైప్ ఉందంటవా? చాలా హైప్ ఉంది. సస్పెన్సెస్ ఉన్నాయి, మూవీ ఎలివేషన్స్ అని చాలా బాగున్నాయి. మన ఎంత చక్కగా చూపించారు. ఒకప్పుడు తమ్ముడు మూవీలో ఉన్న సీన్స్, మ్యూజిక్, అది ఉంటుంది కదా సీన్, ఆ ఫైట్, ఆ మ్యూజిక్ తో ఇందులో ఫైట్స్ ఉంటుంటే అసలు ఒక్కొక్క థియేటర్లో అరుపులు, అబ్బా ఏం డైలాగ్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అనిపించింది అన్న? ఇంటర్వెల్ తర్వాత ఇంకా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మన హీరో కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొంచెం లేట్ గా వస్తారు, ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత వస్తారు. అదొక డిసప్పాయింట్ లో ఉన్నారు, స్టార్టింగ్ రారు. మన హీరో గారి ఎంట్రీ మాత్రం అయితే గూస్ బంప్స్ అసలు వేరే ఉంది. ఫస్ట్ ఫైట్ అయితే వేరే ఉంటుంది. వైట్ షర్ట్ మీద బ్లడ్ పడితే ఆ బ్లడ్ వాటర్లో వేస్తే అదే బ్లడ్ ఒక జెండలాగా కట్టిస్తారు. అది మాత్రం మిరాకిల్. ఇందులో ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చనిపోతుంది. హీరోయిన్ చనిపోవడం వల్ల మన హీరో గారు రెచ్చిపోయి ఒక్కొక్కరిని నరుకుతుంటే ఇంకొక సీన్ మాత్రం అసలు హైలైట్ సీన్. అది ఏంటంటే గాలిలో ఎగిరి నరికేస్తే తల ఎగిరి అవతల పడుతుంది. అది మాత్రం గూస్ బంప్స్ అసలు. మన అకిరణ్ ఉన్న టాక్ వచ్చింది, అది ఉందా లేదా? లేడా? అతను ఉంటే మాత్రం ఇంకా సినిమా ఇంకా పెద్ద. ప్రభాస్ కూడా అన్నారు. ప్రభాస్ లేరు, అకిరణ్ లేరు, కానీ ఓల్డ్ యాక్టర్స్ మాత్రం, విలన్స్ మాత్రం ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒకప్పుడు ఖుషి సినిమా ఎలా ఎట్టు కొట్టిందో, మార్షల్ ఆర్ట్స్ ఎలివేషన్స్ మార్షల్ ఆర్ట్స్ చూపించారు. ఎలివేషన్స్ అంటే జస్ట్ చూపించారు. మార్షల్ ఆర్ట్స్ అంటే ఓజీ అంటే ఓజస్ గంభీర అనే నేమ్. మామూలుగా డైలాగ్ చెప్తుంటే ఓజీ అంటేనే ఒక్కొక్కరికి తడిసిపోతుంది అక్కడ, అందులో విలన్స్ కి, యాక్టర్స్ కి. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది అన్న? క్లైమాక్స్ సీన్ చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ 2 అని చెప్పారు. ఇంకా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని వెయిటింగ్. పబ్లిక్ అంతా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అన్న తమన్ గారు ఏంది పరిస్థితి? తిరుగులేదు, వేరే ఇంకా ఆయన అంతే, ఇంకా అయిపోయి. ఓకే.